దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగజేసిన వాడవు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాం. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి లేఖనాలు రాయబడింది. ఈ వందనాలు చెప్పుకోవడం అనేటువంటి ఆ సలహా లేదా ఆజ్ఞ మనకు లేకపోతే వందనాలు చెప్పుకోకుండా ఉండేవాళ్ళం. అయినా వందనాలు చెప్పుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమే లేదు. వందనాలు చెప్పుకోవాలి. వందనాలు చెప్పేవారికే వందనాలు చెప్పాలని కాదు, చెప్పని వాళ్ళకు కూడా చెప్పాలని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం. మరొక పర్యాయం మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరున్న చోటే మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని మీరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాక్యం వింటున్నప్పుడు, కాస్త తీరిగ్గా వాక్యం వింటున్నప్పుడు ఆ కామెంట్ సెక్షన్లో ఏమైనా కామెంట్స్ పెట్టండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే, పలాని క్వశ్చన్ అండి, పలాంది దాని మీద మీ అభిప్రాయం ఏంటనో, లేకపోతే దానికి నాకు అది అర్థం కాలేదు, అదేంటిది, అది తప్పు కదానో, లేకపోతే అది కరెక్టే కదా అదేంటి అని ఏదైనా మీరు చెప్పాలనుకున్న మ్యాటర్ అక్కడ మీరు చెప్పొచ్చు. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు టైప్ చేసి అక్కడ ఉంచినట్లయితే దానికి నేను స్పందిస్తాను. దానికి నేను వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత దినాలు నేనే స్వయంగా స్పందించగలను. రాబోయే దినాల్లో పరిచయం ఇంకా విస్తారమైతే నేను కాకుండా సహోదరులు ఎవరైనా స్పందించే అవకాశం ఉంది. నా 2 నంబర్లు ఇక్కడే ఉన్నాయి, 2 వాట్సాప్ నంబర్లు. కాల్స్ చేస్తే కొన్నిసార్లు కలవకపోవచ్చు, నేనైతే బిజీగా ఉండొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు, కొత్త నంబర్ అయితే కనుక ఆ 2 నంబర్లు ఇస్తున్నాను. వాట్సాప్లో అయితే మీరు కాంటాక్ట్ చేసేటప్పుడు ఐఎమ్ సో అండ్ సో, పలాని ఊరు, పలాని పేరు, శాంతి టీవీ చూసి చేస్తున్నాను అని కానీ మీరు ఒక మెసేజ్ పెట్టారంటే వెంటనే నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకవేళ తర్వాత అయినా మీకు కాల్ చేసి మీతో మాట్లాడే అవకాశం ఉంది. స్తోత్రం. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా పర్సనల్ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత సందేశాలు అనగా 2020, 21, 22లో యోహాను సువార్త నుంచి ఇచ్చినటువంటి సందేశాలు అవి అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా మీరు వీక్షించవచ్చు. ప్రతి ఆదివారం ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. ఆ ఫేస్బుక్ లైవ్ ద్వారా స్తోత్రం మీరు దేవుని వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడవచ్చు. ఫేస్బుక్ లైవ్ అంటే అది వారానికి ఒకసారి మాత్రమే, అనగా ఆదివారం మాత్రం మా స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి చర్చ్, అది నెల్లూరులో డైకస్ రోడ్ నుంచి కాస్త కుత్తూరుకు వెళ్ళే దారిలో శాంతినగర్ అంటారు. శాంతినగర్ లోపలికి వచ్చినట్లయితే 6వ వీధి లోపలికి వచ్చినట్లయితే అక్కడ వాటర్ ప్లాంట్ వీధి, దాన్ని దాటుకొని లోపలికి వచ్చినప్పుడు అటు రోడ్డు దాటిన తర్వాత అక్కడ ఆ గృహంలో రెడ్ పెయింట్ వేసినటువంటి ఆ ఇంట్లో ఆ కింద ఆరాధన జరుగుతుంటుంది. అక్కడేం బోర్డు ఏం లేదు, గిడియోన్ మిషన్ చర్చ్ అనే బోర్డు ఏం లేదు. మిమ్మల్ని రావడం కోసం కాదు నేను ఇవి చెప్పేది, జస్ట్ మీరు ప్రార్థన చేస్తారు అనే ఉద్దేశంతో. అక్కడ ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక జరుగుతుంది. సాయంకాలము 7 గంటల నుంచి 9 గంటల వరకు. ప్రతి శనివారం కనిపెట్టు కూడిక టారీ మీటింగ్ జరుగుతుంది. సాయంకాలము అది 6:45 నుంచి 9 గంటలు 9:15 వరకు జరుగుతుంది. వారం మధ్యలో అక్కడక్కడ కాటేజ్ ప్రేయర్స్, అనగా ఎవరైనా అవకాశం అడిగితే వాళ్ళు చెప్తే ప్రార్థన ఏర్పాటు చేయాలని ఆశిస్తే వాళ్ళ కోసం ఏర్పాటు చేస్తాం. బ్రాంచ్ చర్చెస్ బాలెడిపాలెం, ముత్తుకూరు, వెంకన్నపురం, పెరంకొండ, ముదిగేడు ఈ ప్రాంతాల్లో, వైఎస్ఆర్ నగర్ ఈ ప్రాంతాల్లో బ్రాంచ్ చర్చెస్ ఉన్నాయి. వీటికి
సేవకులు వెళ్తుంటారు. వారమంతా వేరు కార్యక్రమాలతో బిజీగా ఉండడానికి ప్రభు సాయం చేశాడు. బిజీగా ఉండాలి, రూల్ ఏం లేదు. అయినప్పటికీ కూడా రిలాక్స్డ్గా ఉండాలి. కానీ అదే సమయంలో లీజర్గా, ఐడియల్గా మనం ఉన్నట్లయితే మన మైండ్ డెవిల్స్ వర్క్షాప్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ఎంగేజ్ చేసుకోవాలి. మనల్ని మనం ఎంగేజ్ చేసుకొని, ఎంగేజ్మెంట్ కాదు, ఎంగేజ్ చేసుకొని ఏదో ఒక పనిలో, ఏదో ఒక వ్యాపకంలో, వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిపోయి ఇక పక్కదారి పట్టకుండా ఉండడానికి ఇవన్నీ మనకు సహాయపడతాయి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మా చిన్న పరిచర్య కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ఆ నోటిఫికేషన్లు, లేకపోతే లైవ్ నోటిఫికేషన్లు, ఆదివారపు ప్రసంగ లైవ్ యొక్క నోటిఫికేషన్స్ మీకు అందుబాటులో ఉంటాయి. దేవుని స్తోత్రం. కనుక ఈ విషయాలను మీకు ఎందుకు జ్ఞాపకం చేశాను అంటే మీరు ప్రార్థిస్తారు. ఏదో వచ్చి స్ట్రైట్గా వచ్చి 4 మాటలు చెప్పేసి, వాక్యం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. మీతో ఒక అనుబంధం, ఆత్మ సంబంధమైన అనుబంధం ఏర్పాటు చేసుకొని పరస్పరం నన్ను మీరు, మిమ్మల్ని నేను ఇలా ఆత్మీయంగా పురికొల్పుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దయచేసి జ్ఞాపకం చేసుకుంటే ఒక్క నిమిషం తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఏదైనా మనం రోగుల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. వాళ్ళందరినీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే మీరు ఈ సమయంలో కొద్దిగా వాళ్ళని గుర్తు చేసుకోండి, స్తోత్రం చెప్పండి, ప్రభువా వాళ్ళని దర్శించమని అడగండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మా రాజా, మా ప్రభువా, మా దేవా, మా కాపరి, కృపా సత్య సంపూర్ణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటలు, వినిపించబోతున్న మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. అయ్యా, ఈ సమయంలో వార్ధక్య బలహీనతతో ఉన్న మా ప్రియుల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఇంకా యవన బిడ్డలు కొన్ని శారీరక బలహీనతలకు, మానసికమైన బలహీనతలకు గురై ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మా వాళ్ళెవరు ప్రభువా మానసిక రోగులుగాను, ఆత్మీయ రోగులుగాను, భౌతికమైన రోగులుగాను ఉండడానికి వీల్లేదు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు. యేసు నామములో వారిని మీరు దర్శించండి. వారికి సంపూర్ణమైన స్వస్థత మీరు అనుగ్రహించండి. ప్రభా, నేను ఈ కార్యక్రమం ముఖాంతరంగా వాళ్ళ పేర్లు చెప్పకపోయినప్పటికీ అయినా వాళ్ళని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. క్యాన్సర్తో బాధపడుతున్న మీ దాసుని మీరు దర్శించండి. ప్రభా, మీ క్యాన్సర్తో బాధపడుతున్న మీ దాసురాల్ని మీరు దర్శించండి. తండ్రి, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు, డయాలసిస్తో ఉంటున్నవారు, వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న వారిని మీరు దర్శించండి. ఇంకా రకరకాల సమస్యలతో ఉన్న వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే మీరు చెప్పారు. ఆ వాగ్దానాన్ని మేము గుర్తు చేసుకుంటున్నాం. ఈ వాగ్దానం లేకపోతే నేను నీకు ఆరోగ్యము కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు అనేది మీ వాగ్దానమే లేదు అంటే మీరు స్వస్థపరుస్తారు లేదు అనేటువంటి ఆ డైలమాలో మేము ఉండేవాళ్ళం. ప్రభువా, మీరు మాకు వాక్యాన్ని ఇచ్చి మా డైలమాలను మీరు తొలగించినందుకు, మా డైలమాలని డిజపియర్ చేసినందుకు మీకు వందనం చేయిస్తూ, నా నామంలో ఏది అడిగినా మీరు చేస్తానని చెప్పారు. నువ్వు మాట తప్పని దేవుడు కనుక మీరు అలాంటి కార్యాలు చేయబోతున్నందుకు మీకు వందనం చేయిస్తూ, మా ప్రియులు షుగర్లతో, బీపీలతో బాధపడుతున్న వారు ఉన్నారు. షుగర్ నార్మల్ అవుట్కు, బీపీలు నార్మల్ అవుట్కు సాయం చేయండి ప్రభు. మా దేశం ఆరోగ్య భారతదేశంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండగలడు సాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చేస్తూ మీరు అట్టి కార్యములు జరిగించబోతున్నందుకు మీకు వందనం చేస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మమ్మల్ని దీవించునుగాక. నిన్నటి ఎపిసోడ్లో వై వీ నీడ్ ఫెలోషిప్ అనగా ఒక ఆత్మీయ సహవాసం యొక్క అవసరత ఏంటి, ద నెసెసిటీ ఆఫ్ ఎ లోకల్ ఆర్ స్పిరిచువల్ ఫెలోషిప్.
ఎందుకంటే నాకు ఈ సహవాసాలు ఏమనదు, నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను, నేను ఇంట్లో కూర్చొని వాక్యం చదువుకుంటాను, నాకెందుకు ఈ పాస్టర్లు ఈ తలనొప్పిలు అనుకుంటుంటారు కొంతమంది. బట్ వీ నీడ్ ఏ ఫెలోషిప్. దేనికోసం? మనము 4 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, సమర్పణ కోసం. నువ్వు నేను ఏం చేస్తున్నామో అనగా మనం చేస్తున్నవన్నీ వాళ్ళతో చెప్పాలని కాదు. ఉదయం 7 గంటలకు లేచాను, 7:30కి బ్రేక్ఫాస్ట్ చేశాను, ఫలాని పని చేశాను, ఫలాంది చేశాను, మళ్ళీ బస్సులో వెళ్ళాను, కారులో వెళ్ళాను, ఫలాంది వచ్చాను అని ఈ భౌతికమైన డీటెయిల్స్ అని ఇమ్మని కాదు. మినిస్ట్రీ రిలేటెడ్గా, సేవా సంబంధంగా, అనగా దేవుని రాజ్యాన్ని విస్తరింపచేయడంలో భాగంగా నేనేమన్నా చేసుంటే, ఉదాహరణకి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో వాళ్ళు బయట తిరిగి వచ్చారు, మిషనరీ జర్నీ చేశారు, దాని రిపోర్ట్ ఇచ్చారు. హలో, ఇలా జరిగిందండి అధికారులారా, ఇలా జరిగింది, కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్ని జనుల వల్ల, అయినా ఏదో జరిగిపోయింది అని వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కౌన్సిల్ వాళ్ళు, సరే మంచి పని చేశారు, వెరీ గుడ్, ఇదిగోండి మేము పోగు చేసిన డబ్బు కొద్దిగా మీ దగ్గర ఉంచండి, మీ ఖర్చులకు వాడుకోండి, ఇంకో మిషనరీ ప్రయాణం చేయండి. అంటే అలా మాట్లాడుకున్నారని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అనగా ఒకరికొకరు మనం అకౌంటబుల్గా ఉండాలి. ఒకరికొకరు మనం దాసులమై ఉన్నాం. నువ్వు దాసుడు అయినప్పుడు నేను యజమానుడిని, నేను దాసుడు అయినప్పుడు నువ్వు యజమానుడివి. అనగా మనము ఒట్టి దాసులమే కాదు, యజమానులము మరియు దాసులము. స్తోత్రం. ఈ రిలేషన్లో అలా ఉండాలి. అనగా వారంలో లేదా నెలలో 15 రోజులు నువ్వు దాసుడివి, నెలలో 15 రోజులు నేను దాసుడిని అనే విధానం కాదు. అవసరాన్ని బట్టి ఆ రోల్స్ అటు ఇటు, ఆ డ్యూయల్ రోల్స్ మనం చేస్తూ మనం ముందుకు సాగాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, నా యజమానుడికి నేను అకౌంట్స్ ఇదిగో సార్ మీరు ఒక 10,000 ఇచ్చారండి, దాని లెక్కలు ఇవి. ఇదోండి సార్ మీరు ఒక 50,000 ఇచ్చారండి, దాని లెక్కలు ఇవి. అకౌంటబుల్గా ఉండాలి. సరే, దేవుని స్తోత్రం. అది స్టీవర్షిప్, అనగా గృహ నిర్వాహకత్వంలో బాధ్యత. గృహ నిర్వాహకుడైన ప్రతివాడు నమ్మకస్తుడుగా ఉండవలను కదా అని 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సమర్పణ కోసం అంటే దేహ సమర్పణ గురించి కాదు, ఇటువంటి నివేదిక సమర్పణ, సహాయం కొరకైనట్టు ప్రార్థన కొరకు సహవాసం, సమానత్వం కొరకు సహవాసం అని, అంతేకాకుండా శక్తిని పొందుకోవడానికి ఈ సహవాసం కావాలని. స్తోత్రం. ఇలా 4 విషయాలు మనం ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై. స్తోత్రం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 24వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 4:24. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. And when they heard it, they lifted up their voices to God with one accord and said, O Lord, you are the God who made the heavens, the earth, the sea, and everything that is in them. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 24వ వచనము. స్తోత్రం. When the believers heard their report, they raised their voices in unity and prayed, Lord Yahweh, you are the Lord of all. You created the universe, the earth, the sky, and the sea, and everything that is in them. You created the universe, the earth, the sky, the sea, and everything in them. వాడుక భాషలో. స్తోత్రం. ఇది విన్నాక, ఇదంతా విన్న తర్వాత, ఈ సమాచారం, ఈ నివేదిక విన్న తర్వాత వాళ్ళంతా కలిసి ఒకే ధ్యేయంతో దేవుని ఏక కంఠముతో, ముక్త కంఠముతో లేదా ఏక మనస్సుతో దేవుని ఈ విధంగా
దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థన చేశారు. వాళ్ళ యొక్క మహాప్రభు, మహాప్రభు నీవు ఆకాశాన్ని, నీవు ఆకాశాన్ని, భూమిని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సకల వస్తువుల్ని సృష్టించావు. ఎస్, అంతేనా? ఓకే. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును కలుగు. ఈ మాట చెప్పినప్పుడు ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఉన్నటువంటి క్రియేషన్ స్టోరీని వీళ్ళు నమ్ముతున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ధర్మశాస్త్రంలో, మోషే ధర్మశాస్త్రంలోని మాటని వాళ్ళు నమ్ముతున్నారు అని చెప్పచ్చు. దేవుడు మనకు సృష్టికర్త అయి ఉన్నాడు, మనల్ని సృష్టించాడు అని మోషే మనకు దేవుణ్ణి పరిచయం చేశాడు. అంటే మోషేకు ముందు వారికి దేవుడు తెలియదని కాదు, దేవుడు తెలుసు. కానీ ఒక సిస్టమేటిక్గా దైవికమైన విషయాల్ని, దైవికమైన కార్యాల్ని దేవుడు నడిపింపు చేత ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, రాసుకుంటూ వచ్చాడు. అది వేరే విషయం. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నట్టు లేఖన భాగాల్లో మన టైటిల్ కూడా కొద్దిగా తేడాగా ఉంది. తేడా అంటే భిన్నంగా ఉంది. ప్రార్థించేవారి దేవశాస్త్రం, ద థియాలజీ ఆఫ్ ప్రేయింగ్ మెన్, ద థియాలజీ ఆఫ్ ప్రేయింగ్ వన్స్. ఏంటిది? ప్రార్థించేవారి వేదాంతం, ప్రార్థించేవారి దేవశాస్త్రం. దేవశాస్త్రం అంటే దేవుని గురించిన శాస్త్రం. థియోస్ అనగా దేవుడు, ఆలజీ అంటే శాస్త్రం. థియోస్ ప్లస్ ఆలజీ, థియోసాలజీ కావాలి, కానీ థియాలజీ అంటున్నాం. సరే, దేవుని స్తోత్రం. వేరు పదాలు కలిసి కొత్త పదంగా తయారవుతుంది, పెద్ద పదాలు కలిసి చిన్న పదంగా తయారవుతుంది. ఇలా భాషలో వేరు విధానాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ప్రార్థించేవారి దేవశాస్త్రం. ప్రార్థించే వాళ్ళందరూ దేవశాస్త్రం చదువుకొని థియాలజీ చేసి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చేసి రావాల్సిందే అని కాదు నా మాటలేక ఉద్దేశం. మనం ఆరాధన చేస్తున్నాం, లేదా మనం కొన్ని పాటలు పాడుతున్నాం. ఉదాహరణకి మీకు అర్థం కావాలని చెప్తున్నాను. పరిశుద్ధ 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 ప్రభువా. యెషయా వీర మార్టిన్ గారు రాసినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 20వ పాట మనం పాడుతున్నాము అంటే దాంట్లో వేదాంతంతో మనం ఏకీభవిస్తున్నాం. దాంట్లో ఆ థియాలజీతో, అక్కడ చెప్పబడిన విషయాలతో మనం ఏకీభవిస్తున్నాం అని అర్థం. కానీ కొన్ని డినామినేషన్ వాళ్ళు, ఒక డినామినేషన్ వాళ్ళు, వాళ్ళ పాటల పుస్తకంలో చివరి చరణాన్ని వాళ్ళు పబ్లిష్ చేయలేదు. ఏంటంటే త్రిత్వాన్ని తెలియజేస్తున్నటువంటి పరిశుద్ధ జనకుడా అని మొదటి చరణం, తర్వాత పరిశుద్ధ తనయుడా, తర్వాత పరిశుద్ధాత్మ, తర్వాత జనక కుమారాత్మలను ఏకదేవ. ఈ చరణం తీసేశారు. ఆ పాటల పుస్తకం కొన్ని సంవత్సరాల క్రితం నాకు ఇచ్చారు. నేను అడిగాను, ఏంటిది ఈ చరణం లేదేంటి? మేము దాన్ని నమ్మలేండి, త్రిత్వాన్ని మేము నమ్మం, అందుకని మేము దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం. కాబట్టి సరే, ఓకే, దాన్ని వదిలేద్దాం. నేను ఎందుకు చెప్పానంటే, మనము విశ్వసిస్తున్న దాన్నే మనం పాడుతున్నాం. మనం విశ్వసిస్తున్న దాన్ని బట్టి మనం ప్రార్థించగలం. దేవుడు లేడు అనేవాడు ప్రార్థించలేడు. సరే, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి, కానీ ప్రార్థనకి జవాబిస్తాడంటే అదే ఆయన ఎక్కడ ఆలకిస్తాడండి? ఎంతో లక్షల కోట్ల మంది భక్తులు ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే ఆయన వినేంత టైం ఎక్కడుందండి అని ఇలా అనుకున్నాను అనుకోండి, ఇక నేను ప్రార్థన చేసే అవకాశం లేదు. నా ప్రార్థన అక్కడితో అంతమైపోయినట్టే. నేను దేవుడు నమ్ముతున్నాను, దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు నేను నమ్మడం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు, ప్రార్థనలో దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలమును దయచేవాడు అనియు నమ్మవలను కదా. స్తోత్రం, హల్లెలూయా. ఏం నమ్మాలి? దేవుడున్నాడు, దేవుడు ఒక్కడే అని దెయ్యాలు నమ్ముతున్నట్టు నమ్మడంతో ఆగిపోదు, ఆగకూడదు. మనం చెప్పాల్సినట్టు మరొక విషయం, గాడ్ విల్ ఆన్సర్ మై ప్రేయర్స్.
దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడండి, అది గ్యారెంటీ అండి అని ఒక నిశ్చయత. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తున్నారు. కీర్తనాకారుడు మరొక చోట అంటాడు, చెవులు కలుగు చేసిన వాడు వినకుండానా, స్తోత్రం, కన్నులు కలుగు చేసిన వాడు, కన్నులు నిర్మించిన వాడు కానకూడనా. వీటన్నిటిని బట్టి మనకు అర్థమవుతున్న విషయం, భక్తుల యొక్క అనుభవాలను బట్టి, వాక్యాలను బట్టి గాడ్ ఆన్సర్స్ ప్రేయర్స్. 66వ కీర్తనలో దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు అనే మాటలు. సరే, వీటన్నిటిలోకి వెళ్ళడం లేదు. ప్రార్థించేవారు దేవుని గురించి కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటారు, ప్రార్థించని వారికి కూడా అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలోంచి 6 విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 4వ అధ్యాయం 24వ వచనంలోనే చదవాల్సిన అవసరం లేదు, అది మన మూల వాక్యం కనుక. 1, దేవుడు సృష్టికర్త అని వాళ్ళు నమ్ముతున్నారు. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. ఏం సృష్టించాడు? భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును. ఇది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలంటే ఆదికాండం 1కి వెళ్ళాలి. ఆయన భూమి ఆకాశములు కలుగు చేశాడు, అనగా భూమిని కలుగు చేశాడు, ఆకాశాన్ని కలుగు చేశాడు, బాగానే ఉంది. సముద్రాన్ని కలుగు చేశాడు, వాటిలో ఉన్న సమస్తం. వాటిలో చాలా ఉన్నాయి, సముద్రంలో ఎన్నో విస్తారంగా ఉన్నాయి, ఎన్నో జీవులు ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. మన థియాలజీలో ప్రార్థించేవాని ప్రేయింగ్ మెన్ యొక్క థియాలజీలో మొట్టమొదటి ప్రాథమికమైన పాఠం, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆదామును సృష్టించినవాడు, ఆదాము నుంచి అనేకులను తయారు చేసినవాడు, అనేకులను పెంచినవాడు అని అర్థం చేసుకోవాలి, అనగా ఇంక్రీజ్ చేసినవాడని. రెండో విషయం, 4వ అధ్యాయము 26వ వచనం, ప్రజలందరూ ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను, అనగా దేవుని మీదను, దేవుని కుమారుని మీదను, అనగా తండ్రి మీదను, తనయుని మీదను వీళ్ళెందుకు లేస్తున్నారు? అనగా దేవునికి ఒక విరోధి ఉన్నాడని, ఆ విరోధి అపవాదని మనకు తెలుసు. అనగా దేవునికి వ్యతిరేకత ఉందని, దేవునికి ఎనిమిటీ ఉందని, ఆయన మనసులో శత్రుత్వ భావన ఉందని కాదు, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉందని కూడా అర్థం. వెలుగు ఉందంటే దాని అర్థం చీకటి ఉందని అర్థం. కొంతమంది దెయ్యాలను నమ్మరు, దెయ్యాలను నమ్మని కాదు, కానీ దేవుడు ఉన్నప్పుడు దాని ఆపోజిట్ సైడ్. ఒక బొమ్మ ఉన్నప్పుడు బొరుసు కూడా ఉంటుంది, హెడ్ ఉన్నప్పుడు టైల్ ఉంటుంది. అలాగే స్తోత్రం. రెండో విషయము, దేవునికి ఉన్నటువంటి ఎనిమి గురించి, దేవునికి ఉన్న శత్రువుని గురించి. దేవుడు సృష్టికర్త, దేవుని యొక్క శత్రువుని గురించి మనం ఎరిగి ఉండాలి. మూడోది 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, చివరి భాగంలో, అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించాడు. దేవుడు పలికించగలడు, నిన్ను నన్ను పలికించగలడు, నిన్ను నన్ను మాట్లాడించగలడు. దావీదును పలికించినవాడు, ప్రవక్తలను పలికించినవాడు, ఆయనను మాట్లాడేది మీరు కాదు అని చెప్పినవాడు. మీరు కాదండి, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడిస్తున్నాడు. అంతవరకు అసలు మీరు మాట్లాడేది మనమే. ఆయన మన నోటిని వాడుకున్నాడు. మనం నోరు బాగా తెరిచినప్పుడు దాన్ని ఆయన నింపాడు. ఆయన ఇచ్చినటువంటి కృప చొప్పున మనం మాట్లాడాం, ఆయన ఇచ్చిన విశ్వాసం చొప్పున మనం మాట్లాడాం. ఆయన వాక్చాతుర్యాన్ని, వాక్శక్తిని మనకు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పలికించడం అనగా దేవుడు ప్రవచింపజేయడం, దేవుడు పలకడానికి కావలసిన శక్తిని ఇవ్వడం, దేవుడు పలకడానికి అవసరమైనటువంటి మాటలను ఇవ్వడం, ఇన్ని జరిగాయి. తర్వాత 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 27, 28 కలిసి ఉంది. మన తెలుగు బైబిల్లో కొన్ని వచనాలు కలిసి ఉంటాయి, కానీ ఇంగ్లీష్లో ఇంచుమించు ఆల్మోస్ట్ విడివిడిగానే పెడతాడు. 27, 28లో రాయబడినటువంటి మాటలు ఎక్కువ ఉన్నాయి కనుక ఆయన యొక్క ఏమి జరగవలనని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించెను. దేవుడు నిర్ణయించేవాడు. హీ ప్రీడెస్టైన్డ్, ఆయన నిర్ణయించేటువంటి దేవుడు. నీ నా భవిష్యత్తును నిర్ణయించే దేవుడు.
నిర్ణయించేశాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన నిర్ణయం, గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక. 5వ విషయం, 4వ అధ్యాయం 27, 28, మళ్ళీ అదే వచ్చిన భాగంలో అక్కడ రాబడింది, నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, దేవునికి విరోధంగా, దేవుని కుమారునికి విరోధంగా, తండ్రికి కుమారునికి ఇద్దరికి విరోధంగా, విధేయులుగా కాదు, విరోధంగా. స్తోత్రం, హల్లెలూయా. నీవు అభిషేకించిన అనగా ఆయన అభిషేకిస్తాడు. ఒకటి, దేవుడు సృష్టిని చేశాడు, సృష్టికర్త అయి ఉన్నాడు, దేవునికి ఒక శత్రువు ఉన్నాడని. 3వది, దేవుడు పలికించగలడని, స్వరాన్ని ఇవ్వగలడని, సందేశాన్ని ఇప్పించగలడని. తర్వాత 4వది, దేవుడు నిర్ణయించాడని. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. తర్వాత ఆయన అభిషేకిస్తాడని, హీ అనాయింట్స్, అందరినీ కాదు, నాట్ అనాయిస్, అనాయింట్స్. అనాయిస్ అంటే విసిగించడం, అనాయింట్స్ అంటే అనాయింటింగ్ చేయడం, అభిషేకం. రాజులను, ప్రవక్తలను అభిషేకించడం, విశ్వాసులను ఆయన అభిషేకిస్తున్నాడు. తర్వాత 4వ అధ్యాయం 30వ వచనం మనం గమనించినట్లయితే, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు, 1 సూచక్రియలను 2 మహత్కార్యములు చేయుటకు నీ చేయి చాచి ఉండగా, స్ట్రెచ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ టు హీల్ అండ్ టు డూ సైన్స్ అండ్ వండర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఆయన గురించిన భావన, దైవికమైన భావన, దైవికమైనటువంటి విశ్వాసం ఏంటి? ప్రార్థించేవానికి ఉన్నటువంటి వేదాంతం, ప్రార్థించేవానికి వాడు ఎరిగి ఉండాల్సినట్టు దేవశాస్త్రం. ఇలా దేవుని గురించిన సత్యాలు తెలుసుకుంటూ, దేవునికి ప్రార్థిస్తూ, దేవుని మయంపరుస్తూ ముందుకెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.